వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఈవేళ మూవీ వచ్చేసి జూనియర్ మూవీ అయితే రావడం అయితే జరిగింది. ఇందులో యాక్టర్స్ వచ్చేసి మనకి కిరీటి గారు అండ్ శ్రీలీల గారు, జెలీరియా గారు. అండ్ ఎంటైర్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గాయస్. అండ్ మెయిన్ ట్రైలర్ చూసిన తర్వాత నేను అనుకున్నాను ఎవరు హీరో కొత్త హీరో లాగా ఉన్నాడు. అండ్ మెయిన్ వచ్చేసి హెయిర్ స్టైల్ నాకు ఫుల్ నవ్వు వస్తుంది. బట్ ఎంటైర్ మూవీ చూసిన తర్వాత హీరో యాక్టింగ్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, నువ్వు ఖచ్చితంగా హీరో అవుతావు భయ్య ఫ్యూచర్లో అన్నట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే అండ్ మెయిన్ సినిమాలో ఒక స్టోరీ గట్ట పక్కన పెట్టేస్తే హీరో యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ చేశాడు భయ్య. తన ఎనర్జీ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి అనమాట. అండ్ ఒకప్పుడు రామ్ గారు ఆ ఎనర్జీ చూసాం, ఎవర్రా బాబు హీరో అనుకున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మన కిరీటి గారిని చూస్తే అలా కనిపిస్తుంది అనమాట. అండ్ మెయిన్ తన యాక్టింగ్లో ఒక వైబ్ అయితే వచ్చింది. అండ్ మెయిన్ వచ్చేసి ఎన్టీఆర్ వైబ్ అయితే తీసుకొచ్చారు. తన యాక్టింగ్ అలా చేశాడు. అండ్ ఎన్టీఆర్ కొన్ని సీన్స్ అయితే నాకు బాగా గుర్తుకొచ్చారు భయ్య. ఎందుకంటే అండ్ ఆ వైరల్ సాంగ్ ఉంది కదా, ఆ వైరల్ సాంగ్ ఆ డ్యాన్స్ వేసినప్పుడు రెట్లరే నాకు ఎన్టీఆర్ గారు గుర్తుకొచ్చారు. అండ్ మెయిన్ ఆ థియేటర్లో చూసినప్పుడు ఆ రెట్లర్ ఆ సాంగ్ అయితే గూస్ బంప్స్ స్టఫ్ అని చెప్పొచ్చు, అంత బాగుంది. అండ్ మీ మూవీ స్టోరీ గురించి వస్తే ఏం లేదు భయ్య, ఒక రొటీన్ స్టోరీ, ఒక తండ్రి గురించి ఒక సన్ ఏం చేశాడు అనేది మన రిమైనింగ్ స్టోరీ అది థియేటర్లో చూసి తెలుసుకోవాలి. అండ్ ఇందులో మనకు కొన్ని ఎమోషన్స్, సిస్టర్ ఎమోషన్స్ అని ఇలా చాలా వరకు యాడ్ చేస్తారనమాట. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్ మనకి ఫ్యూ మినిట్స్ మనకి ఫుల్గా మనకి ఎమోషన్ టచ్ అయితే ఇస్తారు. మనకి ఫస్ట్ స్టార్ట్ అవడమే ఒక 10 నిమిషాలు మనకి ఎమోషన్ టచ్ ఇచ్చేసి వదిలేస్తారు. తర్వాత హీరో పెద్ద అయిన తర్వాత కాలేజ్ అయితే జాయిన్ అవుతాడు. కాలేజ్ జాయిన్ అయిన తర్వాత అక్కడికి వచ్చి కామెడీ సీన్స్ కానీ, ఫ్రెండ్స్ మధ్యన కామెడీ సీన్స్ ఉంటాయి, కామెడీ సీన్స్ కానీ మనకి లవ్ సీన్స్ కానీ ఇవన్నీ ప్యాక్ చేసుకొని ఫస్ట్ హాఫ్ అయితే పెట్టుకుంటారు. బట్ ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్ అనేది అండ్ ఫస్ట్ మనకి స్టోరీ అంటే మనకి ఫస్ట్ కాలేజ్ సీన్ ఓపెన్ ఉంటుంది. మన హీరో అక్కడే మనకి ఫస్ట్ ఎంట్రింగ్ సీన్ కూడా, ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది. హీరో ఎంట్రీ సీన్ కూడా మన థియేటర్లో చూసినప్పుడు కొత్తగా ప్రజెంటేషన్ చేశారు కదా అన్నట్టు అనిపిస్తుంది. దాని తర్వాత ఈ కామెడీ కానీ లవ్ సీన్స్ కానీ మధ్యలో అండ్ ఫ్యూ సాంగ్స్ కానీ సాంగ్స్ మనకి ఇబ్బంది పడుతుంది ఫస్ట్ హాఫ్లో. అండ్ సాంగ్స్ కొంచెం డల్గా ఉంటాయి, కొన్ని 2-3 సాంగ్స్ తీసేస్తే బెటర్ అనిపించింది. దాని తర్వాత శ్రీలీల గారి యాక్టింగ్ కూడా పర్లేదు అనిపించింది. ఎక్కడి వరకు అవ్వాలో స్కోప్ అక్కడి వరకు పెట్టుకొని తనని అక్కడి వరకు వదిలేశారనమాట. మెయిన్ వచ్చేసి తను ఫస్ట్ హాఫ్లోనే కనబడుతుంది, అది కూడా ఒక గట్టి కొడత 45 నిమిషాలు స్క్రీన్ మీద కనబడుతుంది అంతే, మన బిగ్ స్క్రీన్ మీద. సెకండ్ హాఫ్ నుంచి ఇంక శ్రీలీల గారు ఉండరు, ఎందుకంటే ఇగ్నోర్ చేశారు. ఈ స్టోరీకి మెయిన్ శ్రీలీల గారు సెకండ్ హాఫ్లో ఉండకపోవడం బెటర్ అనిపించింది నాకు కూడా. డైరెక్టర్ మంచి చాయిస్ తీసుకున్నాడు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ మధ్యలో మనకి ఎమోషన్స్ టచ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ హాఫ్లో ఇలా వెళ్ళిపోతుంటుంది. అండ్ ఇంటర్వెల్కి వచ్చేసరికి మనకి చిన్న ట్విస్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. బట్ మనం కూడా అది ఊహించాం. అంటే ఆ ట్విస్ట్ చూసిన తర్వాత అబ్బాయి పర్లేదురా, మరీ అంత వరస్ట్ కాదు కానీ పర్లేదు, ఒక నమ్మే సకంగా ఉంది అన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ మనకి ఎప్పుడైతే ఇంటర్వెల్ అయిపోతుందో అక్కడ ఏ లాట్ ఆఫ్ ఎమోషన్, ఏ లాట్ ఆఫ్ జర్నీ, ఏ లాట్ ఆఫ్ యాక్షన్ సీన్స్, ఏ లాట్ ఆఫ్ కామెడీ ఇవన్నీ ప్యాక్ చేసుకొని మనకి సెకండ్ హాఫ్ అయితే రన్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది భయ్. ఎందుకంటే అక్కడికి వచ్చి మనకు ప్రాపర్గా ఎడ్యుకేషన్ చేశారు. మొత్తం అక్కడ విలేజ్ డ్రామా కానీ అని నీట్గా ప్రజెంటేషన్ పెట్టుకున్నారు. ఆ విలన్స్ సీన్స్ కానీ విలన్స్ కూడా ఏదో భయపెట్టి ఇచ్చేయాలి, ఏదో పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి కదండి, అలా కాకుండా ఏదో పర్లేదు వాళ్ళు కొంత పోర్షన్లో వాళ్ళు ఇచ్చినంత వరకు యాక్ట్ చేసుకొని వదిలేశారు ఆ స్కోప్లోని. బట్ ఒక మధ్యలో ఒక ఆయన వచ్చాడు, ఒక విలన్ క్యారెక్టర్, తన క్యారెక్టర్ కొంచెం లైట్గా ఇంప్రూవ్ చేసుకొని ఉంటే బాగుంది అనిపించేసింది అంతే. అండ్ మిగతా అనదర్ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి మనకి జెలీరియా గారి గురించి మాట్లాడాలంటే అప్పుడెప్పుడో బొమ్మరిల్లో చూసామండి తన యాక్టింగ్. అండ్ ఇప్పుడు చూస్తున్నాను, నాకైతే చాలా బాగా అనిపించేసింది. ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద తన మెయిన్ ట్రైలర్ చూసినప్పుడు ఒక విలన్ క్యారెక్టర్గా చూపించారు. బట్ ఎంటర్ ఫిలిం చూసిన తర్వాత మీకు తెలుస్తుంది, థియేటర్ మీరు చూసి తెలుసుకుంటారు తన క్యారెక్టర్ ఏంటి అనేసి. చెప్తే స్పాయిలర్ కింద వచ్చేస్తుంది కాబట్టి నేను చెప్పట్లేదు తన క్యారెక్టర్ గురించి. క్లైమాక్స్లో తన అయితే చాలా ఏడుపు తెప్పించేస్తారు, అంత బాగుంటుంది. అండ్ ఫాదర్ కింద క్యారెక్టర్ అతను కూడా చాలా బాగా చేశాడు. ఎంత బాగా చేశాడంటే ఇంకా అది చెప్తే ఇంకా మేము ఇంకా మాటల్లో సరిపోవన్నమాట. అండ్ మెయిన్ ఈ మూవీ టైటిల్ వచ్చేసి జూనియర్ అని పెట్టుకున్నారు కానీ తీసేసి మన ఎన్టీఆర్ గారు నానక ప్రేమతో ఉంది కదండి, అది టైటిల్ పెట్టాల్సింది. ఎందుకంటే జూనియర్ అనేది ఒక కాలేజ్ టైప్ది, అది కాలేజ్ టైప్ కూడా ఈ మూవీలో ఎక్కువ మనకు ఉండదు, గట్టి కొడితే ఒక 1 hour ఉంటుంది అంతే. అండ్ మిగతాదంతా నాన్ స్టోరీ అని నడుస్తుంటుంది. అండ్ సన్ అంటే మనకి ఫాదర్ సన్ మధ్యలో వచ్చిన ఒక ఎమోషన్ సీన్స్ కానీ అండ్ ఇలాంటివి ఎక్కువ వెళ్తూ ఉంటాయి అనమాట. మధ్యలో చిన్న ట్విస్ట్ ఉంటుంది. క్లైమాక్స్లో కూడా ట్విస్ట్ చాలా బాగుంటుంది, చిన్న ట్విస్ట్ అది కూడా. బట్ మనకు ఒక ఎంగేజింగ్, ఒక కొత్తగా ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. బట్ హీరో యాక్టింగ్ గురించి అయితే ఇంకా ఎంత చెప్పినా అది తక్కువ భయ్య, చాలా బాగా చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఫస్ట్ సినిమా కదా తంది, నేను చూసినప్పుడు ఏదో స్టార్ హీరో మూవీ చూస్తున్నాను అన్నట్టు మనకు ఆ ఫీలింగ్ అయితే తెప్పించారు డైరెక్టర్స్ కానీ, అక్కడికి వచ్చి వెనక బ్యాక్గ్రౌండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగా చేశారు. అండ్ మెయిన్ వచ్చేసి డిఎస్పి వెరీ గుడ్ జాబ్ అని చెప్పచ్చు భయ్య. ఎందుకంటే
ఒక సీన్స్లో ప్రాపర్గా ఒక యాక్షన్ సీన్స్ మనకి పెట్టినప్పుడు వెనకాతలు బీజం అయితే ఎక్సలెంట్గా ఇచ్చారు భయ్య. నాకైతే చాలా బాగా అనిపించింది. కొన్ని సీన్స్ ఎందుకురా బాబు ఇప్పుడు ఈ టైప్ లాగా మనకు అనిపిస్తుంది. కాకపోతే అక్కడ మనకి డిఎస్పి మ్యూజిక్ చాలా బాగా అందించారని చెప్పొచ్చు. డిఎస్పి గారు కూడా ఒక చెయ్యి వేశారు కాబట్టి ఈ సినిమా ఇంకా బాగా వేసిందని చెప్పొచ్చు. అండ్ అందరు క్యారెక్టర్స్ బాగా డైరెక్ట్ చేసుకొని వచ్చారు. అండ్ మెయిన్ వచ్చేసి మనకి క్లైమాక్స్లో ఎమోషన్ సీన్స్ అయితే బాగా పండించారు భయ్య. అది చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు, మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ సినిమాని. అండ్ మెయిన్ వచ్చేసి హీరో మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో పెద్ద స్టార్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే తను అంత బాగుంది. కాకపోతే తన ఏజ్లో కొంచెం మార్చుంటే నాకు చాలా బాగుంది అనిపించింది అనమాట. ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 4 ఇస్తున్నాం భయ్య. చాలా బాగుంటుంది. ఈ వీకెండ్కి మాకు మంచి మూవీ కావాలి భయ్య. అంటే ఫ్రెండ్స్తో కూడా చిల్ అవ్వచ్చు, ఫ్యామిలీతో కూడా చిల్ అవ్వచ్చు. ఏ లాట్ ఆఫ్ ఎమోషన్, ఏ లాట్ ఆఫ్ కామెడీ అండ్ యూత్కి కూడా కరెక్ట్గా కనెక్ట్ అయ్యే సినిమా భయ్య. అండ్ ఇంకా ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసే థియేటర్లో ఇంకా ఉంది. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకొని మా పద్ధతి మిస్ అవ్వకుండా చూడొచ్చు.